It happened in a village called Karla, where a Dalit minor boy who passed intermediate was hit and he died on the spot. And the car escaped. And the police are yet to trace the vehicle and catch hold of the culprit. It has already been 10 days. సార్ ఒకటి విషయం ఏంటంటే మాకు ఇన్వెస్టిగేషన్లో ఎక్కడైనా ఆ ట్రేస్ అయితే కనుక వెహికల్ ట్రేస్ అయినా నిందితుడు ఎవరైనా ట్రేస్ అయినా ఇమీడియట్గా తీసుకొస్తాం. అందులో ఎక్కడ కూడా మాకు ఇందులోని దాబ్రికాలు అవసరం లేదు, ఎవరు బంధుత్వాలు కూడా ఉండవు పోలీసులకి. ఓకే, నేనేమంటానంటే కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క కేసు ఇమీడియట్గా 2 గంటల్లోనే ట్రేస్ అవుట్ చేయగలం. ఒక్కొక్క కేసు కొన్ని సందర్భాల్లో ఒక 2 days అయినా 3 days అయినా కూడా ట్రేస్ చేయలేకపోవచ్చు. కానీ మా డిపార్ట్మెంట్ దాని మీద ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నారు. ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాం. 10 రోజులు అయిందండి, నియర్లీ 10 days. యా సార్, దాని మీద టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయి ఒకసారి నేను కూడా చెక్ చేసుకుంటాను. మీరు చెప్పారు కదా, ఇప్పుడు నేను కూడా చెక్ చేసుకుంటాను. థ్యాంక్ యూ మేడం. ఏసీబీ డేటా ఒకటి అంటే యాక్చువల్గా దీని గురించి సపరేట్గా మాట్లాడదాం, ఎందుకంటే నేను చాలా మంచి మూడ్లో వచ్చాను. నేను 2 సంవత్సరాలు ఇంత ఎఫెక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసి మా డిపార్ట్మెంట్ అందరినీ నేను అప్రిషియేట్ చేసుకునే మంచి పొజిషన్లో అలాంటి విజ్ఞత లేని వాళ్ళ గురించి మాట్లాడి నన్ను నేను తగ్గించుకోదలుచుకోలేదు. కానీ మాట్లాడతా ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడతా. కానీ ఇది కాదు ఆ ప్లాట్ఫామ్. ఇది నా డిపార్ట్మెంట్ ప్రైడ్, నా డిపార్ట్మెంట్ 2 సంవత్సరాల కష్టం. ఈ కష్టానికి ఈ ప్రైడ్కి సంబంధించి ఎవరో విజ్ఞత లేని వాళ్ళు మాట్లాడితే దాని గురించి ఈ ప్లాట్ఫామ్ మీద సమాధానం చెప్పను, వేరే ప్లాట్ఫామ్ మీద అతి తొందరలో సమాధానం చెప్తా. కానీ ఇది సందర్భంగా దయచేసి నాకు అది వదిలేయండి, ఎందుకంటే దాని గురించి మాట్లాడితే ఇదంతా ఒకే వెళ్ళిపోద్ది. నా 2 సంవత్సరాలు నా డిపార్ట్మెంట్ కష్టం, ఇది వద్దు, చాలా కష్టపడ్డా. పాప జ్ఞానేశ్వరికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి మేడం? జ్ఞానేశ్వరికి సంబంధించి నిజంగా చాలా దురదృష్టం. నేను ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఎస్పీ గారితో నేను మాట్లాడుతున్నా. మై గాడ్స్, అంటే ఆ తల్లికి కంపల్సరీగా నా సపోర్ట్ కూడా ఉండాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను కూడా అమ్మాయిని వెళ్ళి కలుస్తాను ఒకసారి. నా చిన్నపిల్ల ఎక్కడైతే తప్పింది, ఆఖరికి ఆ డాగ్ ఏదైతే అమ్మాయిని అసిస్ట్ చేసి వెళ్ళిందో ఆ డాగ్ చనిపోయిన తర్వాత కూడా పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా రావడానికి ఒక వన్ డే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే కొన్ని టీంలు, ఎన్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఒకవేళ ఇన్ కేసు ఎక్కడైనా ఆ అడవుల మధ్యలో ఉండిపోయిందా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా అన్ఫార్చునేట్ థింగ్ ఏదైనా జరిగిందా, దాని గురించి కూడా ఆ యాంగిల్లో కూడా పనిచేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీం అక్కడే ఉంది, టీమ్స్ ఏర్పాటు చేసాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఎస్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు ఉన్నారు, మా పోలీస్ టీం పనిచేస్తుంది. 24/7 ఆ పాప ప్రాణంతో దొరకాలి అనే ఈరోజు మనం అందరం కూడా కోరుకుంటున్నాం కూడా. మేడం, కానీ పోలీసులు చిన్న సమస్య వస్తుంది. కేసెస్ వాళ్ళని కట్టేటప్పుడు వాళ్ళ మీద ఆ సెక్షన్స్ ప్రాపర్గా లేకపోవడం, తర్వాత గట్టి సెక్షన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు త్వరగా బయటకు వచ్చేస్తున్నారు అనేది డిపార్ట్మెంట్ నుంచి కూడా వస్తుంది. పర్టికులర్గా ఈ సైబర్ క్రైమ్ జరిగే కేసులకు సంబంధించిన అలా దీన్ని ఏమన్నా చూస్తున్నారా? యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో మీరు అన్నదంటే చట్టాలని నేను క్వశ్చన్ చేయట్లేదు, చట్టాలని మనము పాయింట్అవుట్ చేయడం కాదు, కానీ కొన్ని సందర్భాల్లో ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి కొంచెం కఠినమైన చట్టాలు ఈరోజు మనకు పనిచేస్తున్నాయండి. సైబర్ క్రైమ్కి సంబంధించి మ్యాక్సిమమ్, కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రికవరీ దగ్గర కొన్ని మళ్ళీ అకౌంట్స్లోకి అమౌంట్ అంతా ఒకేసారి వెళ్ళిపోవటం అనేది, లేకపోతే టైం మనకి ఇప్పుడు ఏదైతే మనకి హార్ట్ స్ట్రోక్ లాంటి వచ్చినప్పుడు ఒక టైం ఉంటుంది, గోల్డెన్ టైం అంటారు. అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్కి కూడా ఒక గోల్డెన్ టైం ఉంటుంది. ఆ టైంలో కనుక ఇమీడియట్గా డిపార్ట్మెంట్కి కానీ మనం 1930 కానీ కాల్ చేస్తే ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం అనేది, బ్యాంకర్స్తో మాట్లాడడం అనేది మనం చేసుకోగలుగుతున్నాం. కానీ అది దాటిన తర్వాత చాలా మంది ఏంటంటే బయటికి చెప్పుకోలేక అవమాన భారంతో కూడా చాలా మంది చెప్పుకోవడం మానేస్తున్నారు. నేను అందుకే అంటున్నా, ఈ వేదిక ద్వారా సైబర్ క్రైమ్కి అవేర్నెస్ రావాలి. అంత సేమ్ టైం మన పిల్లలకి కూడా ఫోన్లు ఇచ్చేటప్పుడు ఏ లింక్ పడితే ఆ లింక్ మీద ప్రెస్ చేయొద్దు, మీకు ఏదైనా మీకు తెలియని మెసేజ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అవ్వద్దు. ఇలాంటివి కూడా కంపల్సరీగా మేము చెప్తున్నాం. అవగాహన కార్యక్రమాల్లో స్కూల్ లెవెల్ వరకు కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. దయచేసి ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక డిపార్ట్మెంట్కి 1930కి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయమని చెప్తున్నాం. మీకు జాబ్ క్యాలెండర్ ఇచ్చాం కదా, యాక్చువల్గా జాబ్ క్యాలెండర్లో కూడా దగ్గర 2700 పోస్టులకి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో పోస్టులు మేము ఫిల్అప్ చేయడానికి కూడా ఉన్నామండి. ఒకటే చెప్పామండి, ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాం. మేము ఇచ్చేది లాస్ట్ గవర్నమెంట్ చెప్పిన జాబ్ క్యాలెండర్లో సాక్షి క్యాలెండర్ కాదు మేము ఇచ్చేది.
మేము ఇచ్చేది ప్యూర్ జాబ్ క్యాలెండర్. ఆల్రెడీ బయట కూడా ఇచ్చాము, అనౌన్స్ కూడా చేసాం జాబ్ క్యాలెండర్స్. అందులోని కూడా దగ్గర దగ్గర 2000 మందికి పైగా పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆల్రెడీ 6000 జరిగింది, ఇంకా ఫర్దర్గా. మేడం, గంజాయి డ్రగ్స్ కి సంబంధించి ఏంటి విఆర్లో ఉండడం వల్ల ఈ రోజు కొత్తగా జరిగిందా? విఆర్ అన్నది ఆటోమేటిక్గా పోలీస్ డిపార్ట్మెంట్లో వన్ ఆఫ్ ద పార్ట్. అది అన్ని డిపార్ట్మెంట్ని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టలేం కదా. ఎమర్జెన్సీ పర్పసెస్లో కొంతమంది విఆర్లో, కొంతమంది ఎస్పీ ఆఫీస్లో ఉంటారు, ఒకసారి ఐసీ ఆఫీస్లో ఉంటారు, ఒకమంది డీసీపీ ఆఫీస్లో ఉంటారు. ఇట్స్ ఎ కామన్. ఈ రోజు ఏదో కొత్తగా మేము విఆర్ విధానాన్ని తీసుకొచ్చామని మాట్లాడతారేంటి? ఎక్కువ మంది ఖాళీలు ఉంటే ఇంత ఎఫెక్టివ్గా ఎలా పని చేయగలమండి? 14% ఎలా దొక్కుతుందండి? చెప్పండి ఒకసారి. మేడం, ఇది లెక్కలు కాదు. యాజ్ ఎ హోమ్ మినిస్టర్, ఒక హోమ్ మినిస్టర్గా సెక్రటేరియట్లో ఇంతమంది పోలీస్ ఆఫీసర్స్ మధ్యలో అధికారికంగా చెప్తున్నా, ఇది నా పార్టీ ఆఫీస్లో పెట్టుకొని మాట్లాడితే లెక్కలు అని మీరు అనండి. కానీ నేను సెక్రటేరియట్లో ఇంతమంది పోలీస్ ఆఫీసర్స్ మధ్యలో అధికారికంగా యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నేను చెప్తున్నా విషయాలు ఇవన్నీ కూడా. ఇది మీరు ఎక్కడైనా క్వశ్చన్ చేసుకోవచ్చు. ఎక్కడ క్వశ్చన్ చేసినా ఆన్సర్ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేడం, డ్రగ్స్ గంజాయి నిర్మూలన కోసం మేడం ఇక్కడ డ్రగ్స్ గంజాయి నిర్మూలన కోసం ఈగల్ టీమ్ ని ఏర్పాటు చేశారు. అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశారు. దానివల్ల ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు కూడా ఒక అవగాహన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కానీ ప్రజెంట్ సోషల్ మీడియా అనేది చాలా దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా అబ్యూజ్ వర్డ్స్ అనేది యూజ్ చేస్తున్నారు. దానివల్ల క్రైమ్ రేట్ పెరగడానికి కూడా అవకాశం ఉంది. సో దాన్ని కంట్రోల్ చేసేందుకు ఏమైనా టీమ్స్ను ఫార్వర్డ్ చేయడం కానీ, వాళ్ళ వల్ల అవేర్నెస్ చేయడం కానీ, అటువంటి ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు? యాక్చువల్గా ఈ సోషల్ మీడియాలో పెట్టుతున్న పోస్టులు అండి, లీగల్గా మేము చేయాల్సిన పని మేము చేస్తాము. కానీ నా ఒక మహిళగా, తర్వాత హోంమంత్రిగా, ఒక తల్లిగా, ముందు ఒక మహిళగా, ఒక తల్లిగా, తర్వాత హోంమంత్రిగా మాట్లాడుతున్నా. దయచేసి మన బిడ్డలు ఎలాంటి పోస్టులు పెడుతున్నారు అవతల వాళ్ళ మీద, మన పిల్లలు ఏ లైన్లో ఉన్నారు అన్నది కూడా దయచేసి తల్లిదండ్రులు కూడా కొంచెం ఒక పెట్టి ఉండాలి. వయసుతో సంబంధం లేదు. అది పెద్దవాడు మాట్లాడినా ఆ కన్న తల్లి ఆలోచించాలి, నా కొడుకు మాట్లాడింది తప్పా రైటా. ఒక మామూలుగా ఇప్పుడు చిన్నపిల్లలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా నా కొడుకు పెట్టిందే తప్పా రైటా. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఇది ఎగ్జిబిట్ చేయాలి. ఆ తల్లికి తెలియాలి వాడు ఏం పోస్ట్ పెట్టాడు ఒక ఆడబిడ్డ మీద. ఒక ఆడపిల్లని కించపరుస్తూ ఎలాంటి పోస్టులు పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మీరు నమ్మరు, అన్ని ఫేక్ న్యూస్లే, అక్కడ ఏమీ జరగదు. కానీ అఫీషియల్ పోస్టులో అఫీషియల్ పేజీల నుంచి పెడుతున్నారు. అది ఫేక్ అని చెప్పుకునే లోపు వాళ్ళు కావాల్సిన స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ మీద లీగల్గా మేము గ్యారంటీగా మేము చర్యలు తీసుకుంటాం. కానీ ఈరోజు ప్రతి ఒక్క చేతిలోని కూడా ఒక మొబైల్ ఉంటుంది. ఒక మొబైల్ అన్నది వాళ్ళకి ఎలా ఉంటుంది, వెపన్లా ఫీల్ అయితే అది వాళ్ళ ఆత్మరక్షణకి, ఇంకొకరిని రక్షించడానికి ఉపయోగపడాలి తప్పించి ఇంకొకరిని కించపరిచే విధంగా మారే పరిస్థితులు వస్తాయి కనుక డిపార్ట్మెంట్ తన పని తను చేసుకెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళని వేధించారు, వీళ్ళు వేధించారు అని చెప్పి ట్యాగ్ లైన్ పెట్టి, ఏంటి క్యాస్ట్లను ట్యాగ్ లైన్ పెట్టి పెడతారు. అది తప్పు. నేను ఏ నాయకుడైనా బయటకు వచ్చి కొంతమంది నాయకులు మాట్లాడతారు, ఏంటి నిజంగా నేను ఆ విషయంలోని గౌరవ సీఎంగానే నేను నిజంగా ఒక గురువుగా భావించాను. అందరం కూడా అప్రిషియేట్ చేయాలి. ఎక్కడైనా ఒక వర్డ్ తప్పుగా మాట్లాడితే మమ్మల్ని పిలిచి తిడతారు. అది ప్రతి ఒక్క పార్టీలోని కూడా సిద్ధాంతం ఉంటే లేడీస్ ఇలా ఇబ్బందులు పడే పరిస్థితులు రావు. కాబట్టి నేను ఏంటంటే మా డిపార్ట్మెంట్ పరంగా మేము చేసుకునేది మేము చేస్తాం. అట్ ద సేమ్ టైం ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, ప్రతి అక్క చెల్లెమ్మకి, ప్రతి అన్నదమ్ముడికి కూడా దయచేసి మీరు ఇంకొకరి మీద పోస్ట్ పెట్టేటప్పుడు ఒక్కసారి మన ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంది, ఒక తల్లి ఉంది, ఒక చెల్లి ఉంది అన్న సంగతి మర్చిపోకుండా పెట్టమని మాత్రం కోరుకుంటున్నాను. అన్నీ మర్చిపోయి పెట్టారనుకోండి వాళ్ళు విజ్ఞతకు వదిలేయాలి. Ma'am, one more question pertaining to disaster management. Can you please tell what infrastructural reinforcements have been made to avert a Budameru disaster again? ఆల్రెడీ మీకు చెప్పానండి, డిజాస్టర్ బుడమేరుకి సంబంధించి మ్యాక్సిమం 1 minute. గుడ్ ఆఫ్టర్నూన్, నేను ఎండిఎస్సీఎం ప్రకాశం ఉన్నాను. బుడమేరు ఫ్లడ్స్ అయిన తర్వాత ఇప్పటిదాకా మొత్తం రాష్ట్రంలో రకరకాలంగా 1200 crores వరకు ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడం జరిగింది. సో దట్ వీ డోంట్ హ్యావ్ అ రీకరెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్ లైక్ బుడమేరు ఫ్లడ్స్. అది కాకుండా మనకు స్పెసిఫిక్గా కోస్టల్ వల్నరబుల్ 2 జిల్లాలు ఉన్నాయి, ఒకటి వైజాగ్, ఒకటి కాకినాడ. అక్కడ కూడా ఎన్డీఎంఎఫ్కి వెళ్ళి 500 crore
worth of projects have been sanctioned.